ఖరీఫ్ కంటే రబీ పంటల సాగు దిగుబడి బాగుంటుందన్న నమ్మకంతో యాసంగిలో నీటి వసతి క్రింద వరిని, ఆరుతడి పంట క్రింద నువ్వును సాగు చేశారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులు. కానీ మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల ఈ పంటల్లో చీడపీడల ఉధృతి పెరిగింది. పగలు అధిక వేడి, రాత్రిపూట మంచుతో కూడిన వాతావరణం, మధ్య మధ్యలో అకాల వర్షాల వంటి అననుకూల పరిస్థితులు చీడపీడలకు అనుకూలిస్తున్నాయి. వరిలో కాండం తొలచు పురుగు, కంకినల్లి, వరి ఈగ పురుగుతో పాటు నువ్వులో కూడా పలు రకాల చీడపీడలు కనిపిస్తున్నాయి. వీటి లక్షణాలు, నివారణకు పాటించాల్సిన సస్యరక్షణ చర్యల గురించి వివరాలు అందిస్తున్నారు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త వై స్వాతి. ఉత్తర తెలంగాణ మండలంలో చూసినట్లయితే వరి పంట వెన్నులు వేసే దశలోను, తర్వాత చిరుపొట్ట దశలోనూ ఉంది. పిలకలు వేసే దశలో ఉన్న వరి పంట పొలాల్లో గమనించినట్లయితే ప్రస్తుతం కాండం తొలచు పురుగు ఉధృతి అనేది పెరగడానికి ఆస్కారం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు పెరగడం వలన కాండం తొలచు పురుగు ఉధృతి పెరుగుతుంది. కాబట్టి రైతులు ఎప్పటికప్పుడు మొవ్వు చనిపోయిన కర్రలను చూసుకొని గమనించుకొని రసాయన మందులు కానీ లేకపోతే సమగ్ర యాజమాన్య పద్ధతులు కానీ పాటించి నష్టాన్ని తగ్గించుకోవచ్చును. ముందుగా వాళ్ళు వేప నూనెను పిచికారీ చేసుకోవచ్చును. వేప నూనెను పిచికారీ చేసుకోవడం వలన కాండం తొలచు పురుగు గుడ్లు నుంచి పిల్ల పురుగులు రావడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. తర్వాత లింగాకర్షణ బుట్టలను ఎకరానికి 3 నుంచి 4 పెట్టుకొని వారానికి 25 మగరికల పురుగులను గమనించినప్పుడు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. క్లోరాంట్రానిలిప్రోల్ 0.4% మందును 4 కిలోల చొప్పున చల్లుకోవచ్చును. తర్వాత మనకి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందు దొరుకుతుంది. అది పొడి మందు రూపంలో ఉంటుంది. ఈ మందును మనకి ఎకరానికి 400 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవచ్చును. అదేవిధంగా క్లోరాంట్రానిలిప్రోల్ అనే మందు దొరుకుతుంది. అది 60 మిల్లీలీటర్ల చొప్పున ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చును. విరుపుట దశలో ఖచ్చితంగా కాండం తొలచు పురుగు పిచికారీ చేసుకున్నట్లయితే తర్వాత తెల్లకంకి సమస్యను నివారించుకోవచ్చును. పురుగు యొక్క లద్దె పురుగు లోపల తినివేయడం వలన పోషకాలు అనేటివి గింజలకు చేరకపోవడం వలన తెల్లకంకి అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తెల్లకంకి వచ్చిన తర్వాత మందులు పిచికారీ చేసినప్పటికీ ఫలితం ఉండదు. కాబట్టి విరుపుట దశలో పిచికారీ మందులు ఖచ్చితంగా పిచికారీ చేసుకోవాలి. దీనికి గాను మనకి క్లోరాంట్రానిలిప్రోల్ అనే మందును 60 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవచ్చు ఎకరానికి. టెట్రానిలిప్రోల్ అనే మందు 100 మిల్లీలీటర్ల చొప్పున ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చును. లేదా ఐసోసైక్లోసిరమ్ అనే మందు 120 మిల్లీలీటర్ల చొప్పున ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చును. అదేవిధంగా ప్రస్తుతము కంకి బయటకు వచ్చిన వరి పొలాల్లో గమనించుకున్నట్లయితే వరి కంకినల్లి అనేది రావడం గమనించడం జరిగింది. ఈ కంకినల్లి మనము చూసుకున్నట్లయితే వెన్ను మీద ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. అదేవిధంగా గింజల పైన కూడా ఎరుపు రంగు మచ్చలు అనేటివి ఏర్పడతాయి. కంకినల్లి మనం ముందస్తుగా నివారించుకోవాలి. లేకపోయినట్లయితే అధిక నష్టాన్ని కలుగజేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రొపార్గేట్ అనే మందును 2 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి, లేకపోతే స్పైరోమెసిఫేన్ అనే మందు దొరుకుతుంది. అది 1 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి. తెలంగాణలో ఎక్కువగా సాగు చేయబడుతున్న నూనె గింజల పంట అయిన నువ్వు పంట ప్రస్తుతము మనకి పుష్పించే దశ నుంచి కాయ ఏర్పడే దశలో ఉంది. ఇప్పుడు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా మనకి ఎక్కువగా రసం పీల్చు పురుగులైన తామర పురుగు, పచ్చదోమ ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ పచ్చదోమ, తామర పురుగు ఆశించినట్లయితే ఆకులు లేత పసుపు వర్ణంలోకి మారడము, ఆకులు ముదిరినట్టు కనిపించడం జరుగుతుంది. కాబట్టి ఈ పురుగుల నివారణకి ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.3 మిల్లీలీటర్ల చొప్పున, లేకపోతే థయోమితాగ్జమ్ అనే మందు 0.3 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి. నువ్వు పంటలో ప్రధానమైన మరొక సమస్య వచ్చేసి ఆకుముడత మరియు కాయ తొలచు పురుగు. ఇది ఆకులను, పూతను, కాయను మొత్తం గూడులాగా ఏర్పరచుకొని ఒక దగ్గరికి ముడుచుకొని చేస్తుంది. సో దీని నివారణకి మనకి సూచించినటువంటి క్లోరిపైరిఫాస్ అనే మందును 2.5 మిల్లీలీటర్ల చొప్పున, లేదా క్లోరాంట్రానిలిప్రోల్ అనే మందును 0.3 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. కోడి ఈగ ఆశించినట్లయితే పువ్వు అనేది గుడ్డి పూల్లాగా మారిపోవడానికి ఆస్కారం ఉంటుంది. దీని నివారణకి మనకి ప్రొఫినోఫాస్ అనే మందు దొరుకుతుంది. దాన్ని 2 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చును. అదేవిధంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సమయంలో బిహారీ గొంగలి పురుగు అనేది ఆశించడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. వేసవి పంటలో ఆకులు అనేటివి పూర్తిగా తినివేయడం జరుగుతుంది. ఆకులు జల్లెడ ఆకులుగా మారడానికి ఆస్కారం ఉంటుంది. ఈ బిహారీ గొంగలి పురుగు నివారించడానికి మనకి క్లోరిపైరిఫాస్ అనే మందు 2.5 మిల్లీలీటర్ల చొప్పున, లేకపోతే క్లోరాంట్రానిలిప్రోల్ అనే మందును 0.3 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవచ్చును. నువ్వు పంటల్లో కూడా ముందస్తుగా వేప నూనెను కూడా పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు మనం రసాయన మందుల జోలికి వెళ్ళడానికి ఆస్కారం అనేది తక్కువగా ఉంటుంది.